వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఈరోజు మనతో ఉన్నారు 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్స్ అయిన ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. సో ఈరోజు ఎపిసోడ్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలామంది ఎస్ఐపీలు అయితే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బిఫోర్ ఒక 1 year బ్యాక్ అనుకోవచ్చు. దాదాపుగా 25 లక్షల కోట్ల ఎస్ఐపీలు వచ్చాయని విన్నాం. బట్ వీళ్ళందరూ న్యూ ఇన్వెస్టర్స్ అవ్వడం, లాస్ట్ 5 months ఇప్పుడు చూడండి ఫాల్ చూడడం, దాన్ని ఆపర్చునిటీగా చూడడం మానేసి కంగారు పడి ప్యానిక్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయారు, లాస్ బుక్ చేసుకున్నారు. వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి, అలాగే కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ రోజు ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకోండి. హాయ్ మధు గారు. హలో విరాట్ గారు. సో ఎస్ఐపిలో అనగానే అదొక చాలా సిస్టమేటిక్ ప్యాటర్న్, మంచి లంసమ్ ఇన్ ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవడానికి. ఒక లక్షల కోట్ల రూపాయలు ఎస్ఐపీలు వచ్చాయని చెప్పేసి ఒకప్పుడు స్టేట్మెంట్లు విన్నాను నేను. అదే టైంలో చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసి రెగ్యులర్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్టే ఉన్నారు. కొంతమంది డైరెక్ట్గా కూడా ఇన్వెస్ట్ చేశారు. అయితే రీసెంట్గా ఒక 5 months బ్యాక్ మీకు తెలుసు ఏం జరిగింది మార్కెట్లో, డౌన్ ట్రెండ్ అనేది. దానివల్ల చాలా మంది లిటరల్లీ నాకు తెలిసి 85% వెళ్ళిపోయారు అనేది వార్తలు విన్నాను నేను. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం లాస్ అయ్యారో చెప్తారా? సార్, అసలు మ్యూచువల్ ఫండ్ ప్లానింగ్ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో మ్యూచువల్ ఫండ్ యాడ్ చేసుకున్న ముందటనే కొన్ని ప్రైమరీ థింగ్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం ఒకసారి బయట అంటే అంతకుముందు మ్యూచువల్ ఫండ్ లేకముందు మన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మనం చూసుకుంటే గోల్డ్ తీసుకునే వాళ్ళం, ప్రాపర్టీలు తీసుకునే వాళ్ళం. వాళ్ళందరూ గోల్డ్ కూడా తీసుకొని ఎవ్రీ 3 months 4 months అమ్మే వాళ్ళమా, లేదంటే కొన్ని సంవత్సరాలు మన దగ్గర ఉంచుకునే వాళ్ళం? టు బీ ఫ్రాంక్ ట్రెడిషనల్ అసెట్గా అది మన జీవితకాలం ఉండేది కదా. అలాగే మనం ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ మీ దగ్గర ఉన్న ఎవరినైనా ఫాదర్ని కానీ గ్రాండ్ ఫాదర్ని కానీ అడగండి, ప్రాణం పోయినా ల్యాండ్ వెళ్ళనివ్వరు కదా. అంటే మరి ల్యాండ్లో మరి తగ్గలేదా ఇప్పుడు రేటు? గోల్డ్లో రేటు తగ్గలేదా? సిల్వర్లో రేటు తగ్గలేదా? అంటే మీరు ఒక ట్రేడర్ మెంటాలిటీ అనేది వదిలేయాలి. ఎప్పుడైతే మీరు ఆ ట్రేడర్ మెంటాలిటీ వదిలేసి ఇన్వెస్టర్ మెంటాలిటీ అలవాటు చేసుకుంటారో అప్పుడే మీకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో లాభాలు అనేది వస్తాయి. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే ముందే అసలు మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఈ స్టాక్ మార్కెట్లో కానీ వీటిలో అన్నిట్లలో కావాల్సింది ఇన్వెస్టర్ సైకాలజీ ఉన్నవారు మాత్రమే బెనిఫిట్ తీసుకుంటారు. మీరు ఏ ప్రాపర్టీ బై చేసిన పర్సన్ అయినా దగ్గరికి వెళ్ళి అడగండి. 1 yearలో 2 yearలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కాదు, కొన్ని సంవత్సరాలు అంటే 10 years 12 years ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అద్భుతమైన రిజల్ట్ అనేది వాళ్ళకి వచ్చింది, రిటర్న్ అనేది తీసుకున్నారు. దాంతో కంపారిజన్ చేసుకొని లేటెస్ట్గా ఏం చేస్తున్నాము అంటే ఎక్కడైనా ఓపెన్ ప్లాట్ దొరికింది అని అంటే మనం కొనేస్తున్నాం. మళ్ళీ కొనేసి ఏం చేస్తాము, 3 నెలలు 4 నెలల లోపల కొత్త బయర్ కోసం వెళ్తూ అమ్మేస్తాం. మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాం, ఎక్కడో అట్లా కొనగా కొడుకు దగ్గర స్ట్రక్ అయిపోతాం. మళ్ళీ దాన్ని ద్వేషిస్తాం. అసలు రియల్ ఎస్టేట్ అనేది వరస్ట్ అని చెప్తాము, కానీ నిజానికి రియల్ ఎస్టేట్ వరస్ట్ కాదు, నీ బిహేవియర్ వరస్ట్. అలాగే గోల్డ్ కూడా అంతే. గోల్డ్ ఎన్నోసార్లు పెరిగింది, ఎన్నోసార్లు తగ్గింది, కొన్నిసార్లు కాన్స్టెంట్గా కూడా ఉంది. వీటన్నిటిలో మనం ఏదైతే అనలైజ్ చేసుకున్నామో ఈక్విటీ మార్కెట్లో కూడా మీరు అది అనలైజ్ చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్ స్టార్ట్ అయింది ఇప్పుడు మన ఈక్విటీ మార్కెట్ యొక్క సైజ్ ఎంత, మరి ఈ సైజులో ఎన్ని కరెక్షన్స్ వచ్చినాయి, ఆ కరెక్షన్స్లో ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ లేదంటే బ్యాంక్ నుంచి కానీ మీకు కొన్ని గైడెన్స్ వచ్చినాయి. ఆ గైడెన్స్ ఫాలో అయిన అందరూ కూడా రిటర్న్ అనేది జనరేట్ చేస్తారు. చాలా వరకు మ్యూచువల్ ఫండ్లో 20-25 హిస్టరీ మీరు చూసుకున్నట్టయితే ఈక్విటీ ఫండ్స్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో అరౌండ్ మీకు 18% 19% రిటర్న్ జనరేట్ చేసిన ఫండ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఎంతమంది ఆ రిటర్న్ తీసుకున్నారు? మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 18% రిటర్న్ జనరేట్ చేసిన ఫండ్స్ తీసుకున్న వాళ్ళ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. నిజానికి వాళ్ళు అనుకుంటారు నేను 3 years XYZ ఫండ్స్లో పెట్టాను, నాకు అది 23% రిటర్న్ ఇచ్చిందని. 3 yearsలో రిటర్న్ ఇచ్చింది, అది రిటర్న్ కాదు. 3 yearsలో ఇచ్చింది రిటర్న్ ఎట్లా అవుతుంది మీకు? మీకు అసలు కాంపౌండ్ రిటర్న్ ప్రాపర్ వర్కౌట్ కావాలంటే 6 years టైం ఉండాలి మీ దగ్గర. ఏదో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అంటే 1 yearలో డబుల్ అయిన ప్రాపర్టీ ఉంటుంది, 1 year డబుల్ అయిన మ్యూచువల్ ఫండ్ కూడా ఉంటుంది. 1 yearలో డబుల్ అయిన మ్యూచువల్ ఫండ్ 100 ఉన్నాయి. అలాగే 1 yearలో -20-30% రిటర్న్ ఇచ్చినవి కూడా ఎన్నో రకాల ఫండ్స్ ఉన్నాయి. నువ్వు రావడమే రాంగ్ ఇంటెన్షన్తో వచ్చి ఎంటైర్ ఇండస్ట్రీని నువ్వు మళ్ళీ హేట్ చేసి బయటకు వెళ్ళిపోతున్నావు అంటే నీ మనీ పోగొట్టుకుంటున్నావు. నువ్వు అనవసరంగా దీనిలోకి వచ్చే బదులు ఆ ఫిక్స్డ్ డిపాజిట్లోనో గోల్డ్లోనో
పెట్టుకుంటే అది కాస్త రిటర్న్ అని వచ్చేది. అండ్ ఇంకొక విషయం, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టిన వాళ్ళు కూడా ఎవరు తీయరండి. తీయరు కదా, వాళ్ళు ఎవరు తీయరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పాస్ట్ హిస్టరీ చూసారు. కానీ మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు. మ్యూచువల్ ఫండ్ లో 10-20 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్ మీ దగ్గర ఎంతమంది కనబడతారు? మీరు కనుక ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ దగ్గరకైనా వెళ్ళి కనీసం 8 years 9 years స్టే చేసిన ఇన్వెస్టర్ని అడిగితే మీకు మ్యూచువల్ ఫండ్ గురించి నెగిటివ్ చెప్తే ఆ రోజు నుంచి మొత్తం మానేయండి, పెట్టద్దు. కానీ ఆ సిచ్యువేషన్ అనేది రానే రాదు. ఎందుకనంటే 6 to 7 years అనేది వెరీ గుడ్ టైం ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్. అప్పుడు మీకు రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా రిటర్న్ ఒక లెక్క అయితే అందరూ చెప్పడానికి కాంపౌండింగ్ గురించి చెప్తూ ఉంటారు, కానీ రియల్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏమిటంటారు? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటంటే నిజానికి మన అమౌంట్ ఎన్నిసార్లు డబుల్ అయింది, మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చిన రిటర్న్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయ్యి మళ్ళీ అది పెరుగుతూ ఉంటే కాంపౌండింగ్ అంటాం కదా. ఇప్పుడు కాంపౌండింగ్ అని అంటే చాలా వరకు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చెప్పాను, 1 rupee పెట్టి ఎవ్రీడే డబుల్ చేస్తూ ఉంటే ఆఫ్టర్ 30 days తర్వాత అది కొన్ని కోట్లు అయిపోతుందని. ఆ రూల్ మనకు మ్యూచువల్ ఫండ్ వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? దానికి కావాల్సిన టైం ఇవ్వాలి మీరు. అంటే టైం అనేది మీరు మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేశారని దాన్ని బట్టి మీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వెళ్తూ వస్తూ సిటీ బస్సులు ఎక్కినట్టు దిగారు అనుకోండి, 100% మీకున్న అమౌంటే వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు మళ్ళీ పక్కదారి పడతారు, అంటే రకరకాల ఆప్షన్స్ వెతుకుతూ ఉంటారు. అన్నిటికంటే బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక హైవేని చూస్ చేసుకోవాలి. అంటే మనం ఏదైనా గమ్యం చేరాలనుకున్నప్పుడు ఒక మంచి హైవేని చూస్ చేసుకుంటాం. ఈ రోజుల్లో షార్ట్ కట్ ట్రై చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, హైవేలు ఏంటంటే ప్రూవ్డ్, కాస్త టోల్స్ వస్తాయి, ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ ఏదైనా రిస్క్ అయినప్పుడు హైవే అనేది సేఫ్. అండ్ అలాగే మీరు 100 times హైవే పైన వెళ్తూ ఉంటే 99% మీరు ఆన్ టైంలో చేరుకుంటే ఏదో 1-2% అనేది కొంత లేట్ అవుతుంది. కానీ షార్ట్ కట్లో మీరు తీసుకున్నారనుకోండి, మీరు ఆ గమ్యాన్ని చేరలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో ఒకరు చేరారు అనుకోండి, అంటే హైవే ఇప్పుడు ఈ షార్ట్ కట్ హైవే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, చాలా మంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అంత ఎక్సైట్మెంట్ ఆఫ్టర్ 1 year 2 year ఉండదు. వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క భావిస్తారు దీన్ని. ఎంటర్టైన్మెంట్ అంటే రోజు కనబడాలి, రోజు పెరగాలి అంటే పెరగదు. మీరు ఎంటర్టైన్మెంట్ను మానేయండి. ఎంటర్టైన్మెంట్ లాగా ఇన్వెస్ట్మెంట్ చూసా అంటే లాస్ అయ్యేది. దీన్ని ఒక బోరింగ్ జర్నీ లాగా మనం జర్నీ చేస్తూనే ఉండాలి. అండ్ అలాగే మీరు ఫైనాన్షియల్ ప్లానర్ను కూడా కాస్త కన్సల్టైజ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు అనలైజ్ చేయాలి, మీరు కావాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్ రాసుకోవాలంటే ఇదంతా అయ్యేది కాదు. కాబట్టి ఇప్పుడు చాలా మంది అంటే ఫైనాన్షియల్ ప్లానర్కి ఫీజు ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే రెగ్యులర్ ఫండ్స్లో పెడితే నాకు కమిషన్ పోతుంది. ఇవి 2 సందర్భాలు వాళ్ళ మైండ్లో పెట్టేసుకొని అందులో యాక్చువల్గా రిటర్న్ తీసుకోవాలి అనుకుంటే మీరు నేర్చుకోవాలి కదా, దాని గురించి నేర్చుకొని ఒక ప్లానింగ్ అనేది మీరు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ హైవే గురించి ఎందుకు చెప్పానంటే, మీరు 100 rupees టోల్ ఛార్జ్ అవుతుందని రిటర్న్ అంటే షార్ట్ కట్ తీసుకుంటే ఒక్కొక్కసారి మీకు మనీ సేవ్ అవుతుంది. కానీ ఏదైనా స్ట్రక్ అయ్యారనుకోండి హైవేలో, రూట్ కానీ మిస్ అయ్యారనుకోండి, అది ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది కంపేర్ టు యువర్ టోల్ ఛార్జెస్. అవును, అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో మ్యూచువల్ ఫండ్లో వచ్చే ముందట ఒక క్లారిటీతో మీరు వస్తే మీరు దాని బెస్ట్ రిటర్న్ అనేది మీరు తీసుకోగలుగుతారు. అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ కన్సల్టెంట్ కానీ మీరు చేసేది ఏంటంటే, మీకు ఎగ్జైట్మెంట్ని తగ్గిస్తాడు. ఫస్ట్ మీ ఎగ్జైట్మెంట్ తగ్గించి మీ బిహేవియర్ని కంట్రోల్ చేస్తాడు. బిహేవియర్ అంటే నాలెడ్జ్ నాకు ఉంది కాబట్టి నేను సొంతంగా వెళ్ళిపోతాను, చాలామంది తప్పులు చేస్తారు. నీకు నాలెడ్జ్ ఉంది, మీరు లేదని చెప్పట్లేదు, బట్ మీకు బిహేవియర్ కంట్రోల్ మీ చేతిలో ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, రీసెంట్గా చాలామంది చూడండి గ్రోలో కానీ జీరోలో కానీ పెట్టిన వాళ్ళది అయితే పెడితే మొత్తం స్మాల్ క్యాప్, లేదంటే మొత్తం మిడ్ క్యాప్. ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ ర్యాలీ వస్తే దాన్నే పెడతారు. కానీ యాక్చువల్గా లాస్ట్ 5 months జరిగిన డౌన్ ట్రెండ్లో లార్జ్ క్యాప్స్ ఒక్కటే కాస్త స్టేబుల్గా చాలా మంది కాపాడిందని విన్నాను. రైట్, మీరు 10 years డౌన్ ద లైన్లో చూడండి, కొన్ని సెక్టార్లు అంటే ఒక్కొక్కసారి మిడ్ క్యాప్ అని బాగా పర్ఫామ్ చేసింది, ఒక్కోసారి స్మాల్ క్యాప్, ఒక్కోసారి గోల్డ్ చేసింది. ఇట్లా డిఫరెంట్ విన్నర్స్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటారు. క్రికెట్లో అయినా వాలీబాల్ అయినా మీరు చూస్తే విన్నర్స్ ఎప్పుడు మారుతారు. నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అంటే కన్సల్టేటెడ్ అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మనం ఐ థింక్ ఇది హై టైం అనుకుంటా కదా. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన జాబ్లో మనం ప్రో అయి ఉండొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక ప్రొఫెషనల్ కంపల్సరీ మీట్ అవ్వడమే ఒక మంచి 100%. ఇప్పుడు డాక్టర్ కానీ లాయర్ కానీ వాళ్ళకున్న టాలెంట్ వేరు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళ నాలెడ్జ్ అనేది వేరు. సో మీరు దానిలో నేను ఎక్స్పర్ట్ కాబట్టి ఇందులో నేనే సొంతగా ప్రయత్నాలు చేస్తాను అంటే మీరు నేర్చుకోవడానికి కాస్త టైం పడుతుంది అంతే. మళ్ళీ ఈ రూట్కి రావాల్సింది ఎప్పుడైనా కూడా. సో అనవసరంగా ఇప్పుడు నాకు టైం చేసి నేను ఛాలెంజ్ చేసుకుంటాను, రిస్క్ చేస్తాను అనుకుంటే ఒకసారి జర్నీ చేసారండి, ఒక 2 years డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఐ థింక్ అది చాలా మందికి లాస్ట్ 5 months అర్థమైంది. తప్పకుండా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది హార్డ్ అండ్ మనీ అనేది చాలా కష్టపడి సంపాదించిన డబ్బు అలా వృధా అయిపోవడం కరెక్ట్ కాదు. సో ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటి, ఎయిదర్ గెయిన్ ద నాలెడ్జ్, మార్కెట్లో సస్టైన్ అవ్వడం ఎలా, నష్టపోకుండా ఉండడం ఎలా అనేది నేర్చుకోండి.
దానికి సంబంధించిన ట్రైనింగ్స్ తీసుకోండి, లేదా ప్రొఫెషనల్స్ని కలవండి, వాళ్ళ ద్వారా మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్ళొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, ఒక మంచి అవేర్నెస్ ఉన్న సబ్జెక్ట్ మా ముందుకు తీసుకొచ్చారు మీరు. చాలామందికి ఇంకా ఎన్నో విషయాలు వీటి మీద తెలియాల్సిన అవసరం ఉంది. సో ఎన్నో ఎపిసోడ్స్ మీ ద్వారా మేము జనాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.